జై భీమ్ అండ్ వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ వైవారస్. ఇవాళ మనము ఒక చాలా ఇంపార్టెంట్ గ్రామర్ రూల్‌ని నేర్చుకోబోతా ఉన్నాము. అది ఏంటి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. క్వెషన్ చూడండి ఏముంది? క్వెషన్ నంబర్ 3లో మనకి ఇది ఎస్‌జీటీ టీఈటీ 2012లో అడిగిన క్వెషను. దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. టు మేక్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వి యూజ్ దిస్ హెల్పింగ్ వర్బ్. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో మనము ఈ హెల్పింగ్ వర్బ్‌ని యూజ్ చేస్తాము. ఆప్షన్స్ ఏమున్నాయి? హ్యావ్ ఉంది, హ్యాడ్ ఉంది, హాస్ ఉంది, హావింగ్ ఉంది. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒక సెకండ్ మీరు ఆలోచించండి. ఒకవేళ మీ ఆన్సర్ గాని ఆప్షన్ 2 అయితే యూ ఆర్ 100% రైట్. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో మన స్ట్రక్చర్ అంటే మీకు తెలుసు నాన్న. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ ఇన్ ది థర్డ్ ఫార్మ్ వి3 ఫార్మ్ అంటాం. లేదా పాస్ట్ పార్టిసిపల్ అంటాము. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఒక యాక్షను ఇంకొక పాస్ట్ యాక్షన్ కన్నా ముందు జరిగింది అని చెప్పడమే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ హాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ హి అరైవ్డ్. అతను వచ్చే ముందే నేను నా హోంవర్క్‌ని ఫినిష్ చేశాను. అంటే ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో అతను రావడము, అంతకు ముందేమో నేను హోంవర్క్ ఫినిష్ చేయడం అన్నమాట. ఐ హాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ హి అరైవ్డ్. హియర్ ఫినిష్డ్ అన్న యాక్షను అరైవ్డ్ కన్నా ముందు కంప్లీట్ అయింది కాబట్టి హ్యాడ్ యూజ్ చేశాము. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పాస్ట్ పర్ఫెక్ట్‌లో సబ్జెక్ట్ ఏదైనా హ్యాడ్ మాత్రమే యూజ్ చేస్తాము. ఓకే. ఇప్పుడు ఆప్షన్స్ 1, 3 అండ్ 4 ఎందుకు రాంగో చూద్దాము. హ్యావ్ పర్ఫెక్ట్ టెన్స్‌కి యూజ్ చేస్తాము. పాస్ట్ పర్ఫెక్ట్‌కి కాదు. ఆప్షన్ 3 హాస్ ఇది కూడా రాంగ్. ఎందుకంటే ఇది కూడా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాము. సింగులర్ సబ్జెక్ట్స్ కోసము. ఆప్షన్ 4 ఏమనుంది? హావింగ్ అనుంది. ఇది కూడా రాంగ్. ఎందుకంటే హావింగ్ హెల్పింగ్ వర్బ్ కానే కాదు. ఇది వర్బ్‌కి ఫార్మ్ మాత్రమే. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి మీకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో. షీ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్. అంటే ట్రైన్ రాకముందే ఆవిడ ట్రైన్ స్టేషన్‌కొచ్చింది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దే హాడ్ స్టడీడ్ ద లెసన్ బిఫోర్ ది ఎగ్జామ్. ఎగ్జామ్స్ కంటే ముందే వాళ్ళు ఈ సబ్జెక్ట్‌ని స్టడీ చేసుకున్నారు. దీనికోసం మీకు కంప్లీట్‌గా అర్థమైతే కింద కామెంట్స్‌లో నేను ఒక క్వెషన్ పెడతాను. దానికి మీరు ఆన్సర్ చేసి మీ అండర్‌స్టాండింగ్‌ని తెలుసుకోండి. I will meet you again in the next class. Until then, happy learning and keep practicing. Jai Bhim and bye.